పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. ఇక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఈ బృందం తగు సూచనలు, సలహాలు జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు రీసెర్చ్ డొన్నెల్లీ, సిన్హించ్ బెర్జర్, జియాన్ స్కోఫ్రీ సీకో, డేవిడ్ బి పాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. కేంద్ర జల సంఘం అధికారులు పనులు జరుగుతున్న తీరుపై సమీక్షించారు. ప్రాజెక్టు సిఈ నరసింహమూర్తి, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు పనుల పురోగతిని వారికి వివరించారు. నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రమ్ వాల్ పనులు, ఎగువ కాఫర్ డ్యాం పటిష్టతపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. భాగ్యశ్రీ, ఈ రోజు అయితే ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుల్లో కేంద్ర బృందం ఏలూరు ఎంపీ పర్యటన కూడా చేస్తున్నారు. ప్రాజెక్టు పనితీరు విధానంపై అథారిటీ అధికారులు అలాగే కేంద్ర జల సంఘ నిపుణులు పరిశీలన ఇవాళ కేంద్ర బృందం వచ్చి ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఈ 3 రోజుల పాటు కేంద్ర బృందం పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై పనులపై పరిశీలన అయితే జరుగుతుంది భాగ్యశ్రీ. అలాగే ఇక్కడ పోలవరానికి సంబంధించి వేసవి కాలం 2 నెలలు డయాఫ్రమ్ వాల్ పనులు ఎంత వేగంగా చేయగలరు, వర్షాకాలంలో అంతరాయం రాకుండా పనులు ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశాలపై పోలవరం లక్ష్య సాధన ఆధారపడి ఉంది. ప్రాజెక్టు పనుల పురోగతిని సాంకేతికంగా పరిశీలించి ఆకృతులు ఇతర అంశాలపై నిర్దేశించి విదేశీ నిపుణులు అయితే ఇక్కడ నలుగురు కూడా ఇక్కడ ఉన్నారు. సోమవారం ఉదయం ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు మొత్తం పరిశీలన జరుగుతుంది. ప్రాజెక్టు అథారిటీ అధికారులు కూడా ఇవాళ అక్కడే పోలవరం ప్రాజెక్టులోనే ఉన్నారు. ఇక్కడ పరిశీలన అనంతరం డయాఫ్రమ్ వాళ్ళు మెథాలజీ గ్యాప్ 1 ప్రధాన డ్యామ్ ఆకృతులపై ఖరారుపై చర్చించనున్నారు. ఈ నెల 8వ తేదీ నిపుణులు ప్రాజెక్టును కూడా సందర్శిస్తారు. అలాగే 9న ఢిల్లీలో ప్రాజెక్టు పనులపై కేంద్ర జలవనరుల శాఖ సమీక్షిస్తారని జలవనరుల శాఖ అధికారులతో వెల్లడించడం జరిగింది. డయాఫ్రమ్ వాల్ పనుల నిర్మాణం ప్రస్తుతం 2 కట్టర్లు జరగనున్నాయి. వచ్చే వారంలో 3వ కట్టర్ కూడా రంగంలోకి దిగుతుందని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. అలాగే 89 మీటర్ల నుండి 1485 మీటర్ల వరకు వాళ్ళు పనులు అయితే పూర్తి చేయవలసి ఉంది. నదీ గర్భాల్లో ప్రధాన డ్యాము పునాదిలో కట్టరాపు వారి నిర్మాణం జరుగుతుంది. నది లోపల కొన్ని చోట్ల అంటే 90 మీటర్ల లోతు రాయి తరిగే వరకు కూడా ప్యానెల్ దింపి అందులో ప్లాస్టిక్ కాంక్రీట్ లో పనులు చేయడానికి సిద్ధంగా ఉంచారు. అలాగే 430 మీటర్ల నుండి 890 మీటర్ల మధ్య నదీ గర్భంలో రాయిలు తగలాలంటే చాలా లోతు వరకు వెళ్ళవలసి ఉంటుంది. అందువల్ల నదిలో పెద్దగా నీరు ఉండటమే కాకుండా జూన్ నెలలో అక్కడ పనులు కూడా నిర్ణయించనున్నారు. వర్షాకాలంలో 89 మీటర్ల నుండి 200 మీటర్ల వరకు ఒక భాగంగాను, అలాగే 10-70 మీటర్ల నుండి 1485 మీటర్ల వరకు మరొక భాగంగాను డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే వర్షాకాలం ప్రభావం వల్ల ఇక్కడ పని చేయవలసిన ప్రాంతాల్లో ప్లాట్ఫామ్ అది ఏర్పాటు చేస్తున్నారు. వానాకాలంలో దీనిపై యంత్ర సామాగ్రి ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన డ్యాము ప్రాంతంలో ఉన్న మొత్తం ఇక్కడ నీటిని తోడి పనులైతే పూర్తి చేసే విధానాన్ని విదేశీ నిపుణులైతే సలహాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఆ ప్లాట్ఫామ్ పై 20 మీటర్ల ఎత్తు వరకు కూడా నిర్మిస్తారు. దాన్ని 22 మీటర్లకు పెంచితే వానాకాలంలో కూడా నిర్దేశిత ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలరని ఆ మేరకు అక్కడ పవర్ కంపెనీ అయితే కోరుకుంటుంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.